సబితా ఇంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు. మాజీ ఐఏఎస్ కృపానందానికి సైతం ఓబుళాపురం మైనింగ్ కేసులో కీలక పరిణామం. సో, సబితా ఇంద్రారెడ్డి నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కృపానందం నిర్దోషి అని తీర్పు ఇచ్చింది. మళ్ళా దాని మీద వాళ్ళు అప్పీల్‌కి పోయారు. అప్పీల్‌లో ఏం జరిగింది? వీళ్ళు నిర్దోషులు కాదు, నిందితులే అని చెప్పడం జరిగింది. ఎందుకు నిందితులు? సబితా ఇంద్రారెడ్డి నిందితులు. మాజీ ఐఏఎస్ కృపానందానికి సైతము ఓబుళాపురం మైనింగ్ కేసులో. ఈ ఓబుళాపురం మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడు అయిన గాలి జనార్దన్ రెడ్డికి ఆల్రెడీ శిక్ష పడ్డది. ఆయన జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఓబుళాపురం మైనింగ్ కేసులో మరో కీలక పరిణామం. ఏ నిందితులుగా ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందము నిర్దోషిగా ప్రకటిస్తూ మే 6న హైదరాబాద్ సిబిఐ కోర్టు తీర్పుని ఇచ్చింది. అయితే ఈ తీర్పుని రద్దు చేయాలని కోరుతూ సిబిఐ ఇటీవల హైకోర్టులో అప్పీల్ చేయగా, ఈ క్రమంలో అనూహ్యంగా విచారణ నుంచి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి తప్పుకున్నారు. నిందితుల్లో ఒకరి తరపున గతంలో తాను వాదనలు వినిపించానని, అందువల్ల సిబిఐ అప్పీల్పై విచారణ చేపట్టలేనని తెలిపారు. దీంతో తాజాగా మరో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ కృపానందానికి నోటీసులు జారీ చేసింది. సో, ఇప్పుడు ఇంకా ఈ కార్యక్రమాన్ని చేయాల్సినది